తెలంగాణలోని అతిపెద్ద ఊటీకి మనం ఈ రోజు వచ్చాం. అదేంటో మీకు తెలుసా? అదే మన గంగవరం. గంగవరం వికారాబాద్. గంగవరం సారీ మనం ఈరోజు వికారాబాద్ కి రావడం జరిగింది. ఇది వికారాబాద్, మన వికారాబాద్ అనగానే అనంతగిరి కొండలే గుర్తుకొస్తాయి. కానీ ఇక్కడ చూడడానికి ఇంకా చాలా హిడెన్ ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ ఏంటో తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి. రండి, మనం ఇప్పుడు తెలంగాణ ఊటీగా ప్రసిద్ధి చెందిన అనంతగిరి హిల్స్ కి బయలుదేరదాం. హైదరాబాద్ పక్కన ఓ ఊటీ, అనంతగిరి కొండల్లో జుమ్మని దూకి వికారాబాద్ చరిత్రేంది కథలేంది తెలుసుకుందాం పదండి. లెట్స్ గో. మార్గం మధ్యలో ఆంజనేయ స్వామి ఆలయం. అనంతగిరికి వెళ్లే భక్తులు ఇక్కడ ఆగి స్వామి వారికి నమస్కరించుకొని వెళ్తుంటారు. మనం కూడా స్వామి వారికి దండం పెట్టుకొని అనంతగిరి హిల్స్ కి కంటిన్యూ చేద్దాం పదండి. అనంతగిరి కొండల అందాల లోకం, ఫన్, సస్పెన్స్, గేమింగ్, ఛాలెంజ్ అన్ని కలిపి చూపిస్తాం ఈ వ్లాగ్ లో. ఎక్స్పెన్సివ్ బాయ్ ఛానల్ వచ్చేసింది. ఎక్స్పెన్సివ్ బాయ్ ఛానల్ చూసేయండి. ఎక్స్పెన్సివ్ బాయ్ ఛానల్ లో ఎక్కకపోతున్నా అమ్మాయి. ఉంటావా పోతావా కొన్ని దినాలు? ఏం లేదు, కొన్ని దినాలు ఉండు భూమి మీద. అంతగానం ఎందుకు ఏ గుర్తురా గుంపుగా తెలిసుకుంటా. అడవిలో అడుగు వేయగా ప్రపంచ శబ్దం ఆగిపోగా, నీ అంతరాత్మ మాట విను, ప్రకృతి ఇచ్చే గొప్ప మార్గం మధ్యలో మేము వెళ్తుంటే కొన్ని కోతులు చూసి మేము ఆగడం జరిగింది. సృష్టిలో జీవి ఏదైనా తల్లి ప్రేమ కంటే తన బిడ్డకు ఆపద రాకుండా గుండెలపై హత్తుకొని అడవిలో ధైర్యంగా నిలబడి ఎదురయ్యే ఏ కష్టమైనా ఎదిరించే అద్భుతమైన శక్తి ఇంకెక్కడ దొరుకుతుంది? ఆ అమరమైన మమతే, మాతృత్వం సృష్టిలో ఎప్పటికీ ఒక దివ్య శక్తి, అదే తల్లి. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. ఇప్పుడైతే మనం అనంతగిరికి వచ్చేసాం. శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఆలయానికి దగ్గరికి వచ్చేసాం. ఎంట్రీలలో చూసారా, అద్భుతం. ఒకవైపు హనుమంతుడు, మరోవైపు గరుడ పక్షి, భారీ విగ్రహాలు దేవుని లోకానికి స్వాగతం పలుకుతున్నట్లు చేతులు జోడించి నిలబడి ఉన్నాయి. ముందుగా మన ఆంజనేయ స్వామి గురించి చెప్పుకోవాలంటే ఆయన భక్తికి, శక్తికి ఎటువంటి హద్దులు లేవు. ఈయన రామభక్తుడు, లంకను దహించిన మహావీరుడు. మన మహావీరుని కోసం నేను ఒక డ్రాయింగ్ చాలా అంటే చాలా కష్టపడి నేను ఈ డ్రాయింగ్ వేయడం జరిగింది. ప్రీవియస్ 2024లో కూడా నేను వేసాను కూడా అంతా క్లారిటీగా రాలేదు, మంచిగా రాలేదు. కాబట్టి ఈసారి 2026లో చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మన ఆంజనేయ స్వామి ఆర్ట్ వేయడం జరిగింది. చూడండి ఎలా ఉందో, చూసి ఒకసారి చిన్న కామెంట్ చేయండి. రఘురామా అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమా. ఇంకా గరుడ పక్షికి విష్ణుమూర్తికి అవినాభావ సంబంధం ఉంది. ఈయన సాక్షాత్తు విష్ణుమూర్తి వాహనం. మనం ఆంజనేయ స్వామితో పాటు మరియు విష్ణుమూర్తి వాహనమైన గరుడ పక్షి స్వామి కూడా మనము ఈరోజు ఆర్ట్ వేయడం జరిగింది. చూడండి ఒకసారి, చూసి దీంట్లో ఈ రెండిట్లో ఏది బాగుందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంటేం కాదు, పెన్సిల్ ఆర్ట్. మీరు వేసిరా ఇది? నేనేసి సూపర్. ఇప్పుడు వేసిరా? ఇంతకు ముందు వేసాం ఫస్ట్ గా. అది కూడా వేయచ్చు గరుడ. సూపర్. స్వామివారి క్షేత్రంలోకి అడుగు పెట్టగానే మనం ముందుగా దర్శించుకోవాల్సింది ఈ పవిత్రమైన కోనేరు. దీని భగీరథ గుండం లేదా
మూచుకుంద నది జన్మస్థలం అని పిలుస్తారు. మార్కండేయ మహర్షి తపస్సును మెచ్చి విష్ణుమూర్తి స్వయంగా గంగా నదిని ఇక్కడికి రప్పించారంట. ఇదే నీరు మూచుకుంద నదిగా మారే పవిత్ర స్థలం. మన అనంతగిరిలో 9 ప్లేసెస్ ముఖ్యమైనవి, కానీ అనంతగిరిలో ఇంకా చుట్టుపక్కల చాలా ఉన్నాయి. అనంతగిరిలోకి ఎంటర్ అయినప్పుడు మనకి ఇలాంటి మ్యాప్లు చాలా ఉంటాయి. మ్యాప్ చూసుకుంటూ మీరు ఏడికి వెళ్ళాలో అక్కడ డెస్టినేషన్ చేరుకోవచ్చు. సో ఆ 9 ప్లేసెస్ కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఆ ప్లేసెస్, అవన్నీ కవర్ చేద్దాం. ముందుగా అయితే మనం ఫారెస్ట్ లోపలికి వెళ్దాం. సో మనం ఫారెస్ట్ లోపలికి ఎంట్రీ అయితే ఎట్లుంటో చూపిద్దాం ఈ వీడియోలో. ఈ వీడియో లాస్ట్ లో చూడండి. ముందుగా అయితే మనం ఫారెస్ట్ లోపలికి వెళ్దాం. మీకు తెలుసా హైదరాబాద్ లో మూసిన రివర్ ఏడకెళ్ళి వస్తుందో చూడండి. ఇక ఇదే మూసిన రివర్. ఇక్కడ నుంచే మన హైదరాబాద్ కు వస్తుంది మూసి వాటర్. ఇక్కడ నుంచే స్వచ్ఛంగా వస్తుంది. మన దగ్గర పుష్కలం మొత్తం కలుషితం అవుతుంది. మధ్యలో ఏమవుతుంది ఏమో మరి. 2024 లో మేము రావడం జరిగింది ఇక్కడ, కానీ ఇంత అప్డేట్ లేకుండా ఇప్పుడు చాలా అంటే చాలా అప్డేట్ అయింది 2026 లో. జంపర్ మే బంపర్ బహుత్ సుందర్ హై జగ. మాత్రం మీరు అందరు వచ్చేసేయండి అంటున్నా వికారాబాద్ కి, అన్న దగ్గరికి వచ్చేసేయండి. ఈ వర్షాకాలంలో మాత్రం కేక్ అంటే కేక్ ఉంటది. సో లొకేషన్ మాత్రం సూపర్ ఉంటది. ఫారెస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో అప్డేట్ చేసిండ్రు. సో మనం అయితే ఇప్పుడు ఫారెస్ట్ లోపలికి పోదాం. ఇక్కడ చాలా అంటే చాలా సినిమాలు తీసిరు, 1 2 కాదు, చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా సినిమాలు తీసిరు. ఇక్కడ త్రిబుల్ కూడా ఇక్కడే షూట్ చేసిరు కొన్ని సీన్స్. మన ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఎట్లుంటారు అంటే ఆ 4 గోడల మధ్యలో బ్రతికేస్తారు. ఒక్కసారి బయటికి వచ్చి చూడండి రా, ప్రపంచం ఎంత అందంగా ఉందో. లోపల కూర్చుంటే లైఫ్ కనబడదురా, బయటికి వస్తేనే రా దాని అసలైన మసాయిని తెలుస్తుంది. రండి రా బయటికి రండి రా. గురుగారు ఎలా ఉంది లొకేషన్? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఇప్పుడు మన మైగా అయితే ట్రెక్కింగ్ చేస్తాడంట. సో ఎంత మీద ట్రెక్కింగ్ చేయడానికి అంత ఏం లేదు, కానీ వాడు చెట్లకి దుంకుతా అంటుండే. ఒకసారి చూడండి, ఒకసారి పండి చూడండి, వాడు చూడండి నాకు ఎట్లా వేస్తుంది. ఇంతకుముందు చూపించినా మీకు కోతులు అంటే ఎవరో కాదు, ఆ కోతులు అంటే మీరు. సో మాతో పాటు ఇంకా 4 కోతులు ఆడైతే మంచిగా అనుకుంటాం, కానీ కోతులు ఆడైతే లేవు, కోతులు లేవు. అంటే అంతగా మీకు లేవు, వస్తాయేమో చూడాలి. సో మనము లైఫ్ లో ఒకటి గుర్తు పెట్టుకోవాలి. బిఫోర్ మ్యారేజ్ నువ్వు ఈ అడవులకి గుట్టలకు, సో ఆఫ్టర్ మ్యారేజ్ నువ్వు పోయినావు అనుకో, నీ పనిగా అంతే. ఇక లోపలేం లేదు డొల్లా. ఆడవే సంగు ఆడవే, చేసి నన్ను పాట బెటరా తర్వాత నేను అన్న డైలాగులు అంతా చూసేటోళ్ళు డబ్లింగ్ చెప్పుకోవాలి. మేమిద్దరం కలిసి ఫారెస్ట్ నుంచి ఇక గుడికి దర్శనానికి టైం అవుతుంది అని వెళ్తుంటే మార్గ మధ్యంలో మన బ్రదర్స్ వచ్చిర్రు. మా బ్రదర్స్ అన్న మీరు ఆర్ట్ వేసిరు అన్న అంటానని తీసుకొని చూసిరు. అన్న మీరు ఆర్ట్ సూపర్ వేసిరు అని మన ఛానల్ వాళ్ళు ప్రమోట్ చేసారు. చూడండి ఒకసారి ఎట్లా చేసిరు. సో మనోడు అయితే 5 minutes ఆగాడు. ఎనీ టైం పోదాం అంట ఎప్పుడు. సో ఫైనల్ గా అయితే మన కోతుల భయాలు అయితే కనిపిస్తున్నాయి అక్కడ. వెళ్దాం, మన కోతుల భయ దగ్గరికి వెళ్దాం. సో మన ఆటేసాం, మన కోతి భయకి చూపిద్దాం ఎట్లా వచ్చింది భయ అంట అని. సో చూపిద్దాం, మనోడు చూపిస్తుండు. ఆ భయ లోకల్ భయ, ఇక్కడ లోకల్ భయ. ఏంది ఇది? అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద తెలియదు. బ్యాక్ సైడ్ భయం అది పుట్టించింది ఎవరు? లేవు. ఓయమ్మో ఓ కొడుకు, కోతులు మొత్తం ఆ చుట్టుముడు చెందకు. ఆ ఒక్కటి పోయి 4 అయినాయి కూడా. సరే అలా గ్యాంగ్ వేసుకుని వచ్చి మా మీదకి అటాక్ మాత్రం మస్తు చేసినాయి కోతులు మాత్రం. ఓయమ్మోనే ఆ ఒక్క కోతి మాత్రం ఇబ్బంది చూపిస్తాం. ఆ ఒక్క కోతి మాత్రం మనం ఇడిస్తాను లేదు. అది మొత్తం ఆ దారికి అడ్డం రావడం మొత్తం మీ కొడుకులను వేసేద్దామంట.
ఫారెస్ట్ లో ఉండగా కోతులు ఆడైతే మజా వస్తుంది అంట అని మేము అనుకున్నాము. కానీ కోతులు వచ్చినాక మాకు చుక్కలు చూపిస్తున్నాయి. కోతులు మాత్రము కేక్ అంటే కేక్. కోతులతో మాత్రం పెట్టుకోదాం మళ్ళీ ఒకసారి. బాబోయ్ అగో వాడు మళ్ళీ వచ్చింది చూడు మా ఇంటర్. వాడు మాత్రం మనం టార్గెట్ చేసుకుని ఈరోజు మనం ఎట్టు తిరిగి వాడు మనం సతాయించాలి ఈరోజు అంటారు. వాడు మేము ఏడుకోతే ఆడికి వస్తున్నాడు. భయం అది పుట్టించింది ఎవరు? మేము. కోతులతో అయితే పెట్టుకోదు. ఇయో వీడు వచ్చి మళ్ళీ మేము ఉన్న దగ్గర చెట్టు ఎక్కి చూస్తున్నాడు. ఇక చూడు దాన్ని ఎట్లా ఎగురుతున్నాయి. వీడు చూడండి, ఇగో వీడు సందులకి వెళ్ళి చూస్తున్నాడు మళ్ళీ. ఈ అమేజింగ్ ప్లేసెస్ యొక్క పూర్తి అందాలు ఒక్క వీడియోలో పూర్తి అయిపోవు. అందుకే ఈ ప్రయాణం ఇంకా బాకీ ఉంది. ఆ విశేషాల అన్నిటినీ పార్ట్ 2లో చూద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి మన వీడియోని షేర్ చేయండి. సో లాస్ట్ వరకు చూసినందుకు చాలా 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 ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తెలుగు గడ్డ మీద అడుగేసి